అమ్మేసుకుంటారు. సో మంచు చూడండి ఎలా ఉందో, వింటర్లో లాగా అసలు ఏం కనిపించట్లేదు. మా నాన్న కట్టలు కడుతున్నాడు. మిషన్ కోత కోసిందని చెప్పాను కదా, ఇదైతే ఇంత కిందకు కోసిందనమాట. అదే మనుషులు కోస్తే ఇంకా కొంచెం మోకాళ్ళకి కింద వరకు కొంచెం ఎత్తుగా కోస్తారు, ఇంత కిందకైతే కొయ్యరు అనమాట. ఇంక ఇప్పుడైతే చూడండి కొంచెం పచ్చిగా ఇట్లా ఉన్నప్పుడే మనం కట్టలు కట్టేసుకోవాలి. ఎండిపోయినాయి అనుకోండి, అంటే కోసిన 3 డేస్కే కట్టలు కట్టేసుకోవాలి. బాగా ఓవర్గా ఎండిపోతే ఆకులు అనేవి రాలిపోతాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ రాలిపోయినాయి చాలా. ఇంక ఇలా పరిచేస్తుంది మిషన్ అయితే. మా నాన్న కట్టలు కడుతున్నాడు, ఇంకా అట్లా తీసుకోవాలి. మిషన్ అయితే ఇట్లా పరిచేసిద్ది అనమాట. ఇది కూడా ఎండపడిన తర్వాత కడితే ఆకు రాలిపోతుంది. ఇప్పుడు కొంచెం మంచు ఉంది పొద్దున్నే కాబట్టి ఏం కాదు. అంటే మోపుకి ఎంత అయిద్దో చూసుకొని అంతవరకు మనం ఇలా కట్టలు కట్టేసుకోవాలి. గేదెలకి ఎండుగడ్డి సగం వేసిన తర్వాత అందులో వీటిని కట్టలన్నీ చెప్పి పేర్చేస్తారు ఆ వామి మొత్తం. ఇంకా రోజుకోసారి జనప కట్టే వేస్తారు. సో ఇవన్నీ నిన్న కట్టారు. అదే దాంతో ఒక జనపుల్ల దాంతో కడతారనమాట. అని నేను కట్టిన కట్టలు కట్టిన తర్వాత ఒడ్డలాగా వేసుకొని ఇంకా ఏమన్నా వర్షాలు పడతాయేమో అన్న చూసుకొని ఏదన్నా పట్ట కప్పేసుకుంటారు. ఏదో ఒకటి కప్పాలి, లేదంటే ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఇలా పరిచేస్తుంది మిషన్. కానీ కొంచెం కిందకు కోసిందిలేండి. మామూలుగా మనం కోయటం అయితే ఇంత కిందకి అసలు కోయరు. కాకపోతే కట్టలు కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అంతే. ఇంకా అవంతా కట్టాల్సింది ఉంది. ఇవన్నీ కట్టేశారు. ఇవన్నీ కట్టలు కట్టినాయి. ఇలా కట్టలు కట్టిన తర్వాత అది పక్క చేలు కనిపిస్తుంది చూడండి. కట్టలు కట్టిన తర్వాత అలా ఉడ్డలాగా వేసేసి పట్టన్నా లేదంటే ఎండుగడ్డి ఉంది కదా పొలంలో, అదన్నా వేస్తారు. ఎందుకంటే బాగా ఎండిపోతే ఆకంతా రాలిపోతుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటాయో తెలుసా వీటివి. కొయ్యకముందు అయితే బాగుంటాయి చూడండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, అసలు చాలా చాలా బాగుంటాయి. అలా కుప్పేసుకోవాలి. ఇంకో కుప్ప అయితే వాళ్ళు తొక్కించలేదు. ఇంకా ఇలా ఉంటాయి మొత్తం. అందరు వేరే వాళ్ళ చేనులో కూడా వచ్చి కట్టలు కడతా ఉన్నారు. మంచుకు కూడా కనిపించలేదు, చిన్నగా కనిపిస్తున్నారు.